ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే, ఒక కాంట్రాక్ట్లో చేయబడితే, ఒక రియల్ ఎస్టేట్లో చేయబడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబడితే, నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్నే. ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయినా దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్నే. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4-5 నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని, నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు, నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము, నేను మాట్లాడడం కూడా వేస్టే. కాబట్టి వదిలేయండి. రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మా గుంటలో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్దది. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగున్నట్లేదు, మొహం అంతా ఇప్పుడు దిగాలేసేసి పడున్నాడు. అతన్ని నాన్న హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని, అనవసరంగా బొమ్మ తెచ్చుకున్నాడు ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిజంలో అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రి నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులున్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు.